దేవుడు రాక్షసుల్ని సంహరిస్తే హోళీ జరుపుకుంటున్నాం. మనుషులే రాక్షసుల్లా మారి చాటి మనుషులను సంహరిస్తే హోళీ అనాలా లేక బలి అనాలా? హోళిక అనే రాక్షసి హిరణ్యకశిపుడి చెల్లి. ఆమె అగ్నిలో కాలిపోనటువంటి వరాన్ని పొందింది. భక్త ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని పూజించడం ఇష్టం లేని హిరణ్యకశిపుడు అతన్ని అంతం చేయాలనుకుంటాడు. దానికోసం తన చెల్లి హోళికని పిలిచి, అగ్నిలో నువ్వు ఎలాగూ కాలిపోవు కదా, భక్త ప్రహ్లాదుని తీసుకొని హతమార్చు అని చెప్తాడు. ఆశ్చర్యంగా అగ్నిలో కూర్చున్న తర్వాత హోళిక మరణిస్తుంది, బూడిదైపోతుంది. భక్త ప్రహ్లాదుడిని విష్ణుమూర్తి రక్షిస్తాడు. దానికి గుర్తుగా మనం హోళీ పండుగ జరుపుకుంటాం. రాక్షసుల్ని సంహరించిన దేవుడు కాబట్టి ఆ రోజు హోళీని సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ మనుషులు రాక్షసుల్లా మారితే, చాటి మనిషిని హత్య చేస్తుంటే ఏమనాలి? అగ్నిలో కాలిపోని వరాన్ని హోళిక పొందితే బలం బలగం అనే వరాన్ని కొంతమంది మనుషులు పొందారు, కొన్ని సమూహాలు పొందాయి. ఆ అహంకారాన్ని ఎలా దించాలి? మతం అనే కుళ్ళు మెదడులో ఉంచుకొని సమూహాలుగా మారి వ్యక్తులపై కుటుంబాలపై దాడి చేస్తున్న గ్రూపుల గురించి ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి? ఇలాంటి ఒక ఘటన 2026లో కూడా వింటామని మనం అనుకోలేదు. ఇతని పేరు తరుణ్ కుమార్, వయసు 26 సంవత్సరాలు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చదువుతున్నాడు. ఆ రోజు హోళీ పండుగ కావడంతో స్నేహితులతో సరదాగా హోళీ జరుపుకోవడానికి బయటికి వెళ్ళాడు. అది పూర్తవగానే ఇంటికి వచ్చి బండి స్టాండ్ వేస్తుండగానే అతనిపై ఓ సమూహం వచ్చి దాడి చేసింది. సుమారు 20 నుంచి 25 మంది. వారి వయసు 11 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్నవారు కూడా ఉన్నారు. వాళ్ళంతా అతని మీద దాడి చేసి కర్రలు, రాడ్లు, రాళ్లతో కొట్టి చంపేశారు. అతన్ని కొట్టిన రాళ్ల మీద రక్తపు మరకలు ఇంకా ఆరలేదు. అడ్డొచ్చిన బంధువులను చితకబాదారు. ముగ్గురికి కాళ్ళు చేతులు కూడా విరిగిపోయాయి. అసలు గొడవ జరగడానికి కారణం ఏంటంటే, అతని చెల్లెలకి, తరుణ్ కుమార్ చెల్లెలకి 11 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆమె బిల్డింగ్ మీద నుంచి హోళీ కావడంతో రంగుల బుడగలను కిందకు విసిరేస్తుంది. తన స్నేహితులు, బంధువులు ఉన్నారు కాబట్టి. అలా విసిరినటువంటి ఒక బుడగ నేలపై పడి పగిలింది. పగిలిపోయినప్పుడు బయటికి వచ్చిన రంగు నీళ్లు పక్కనే వెళుతున్నటువంటి ముస్లిం మహిళపై పడింది. ఆమె బుర్కా ధరించి ఉంది. నాపై రంగు నీళ్లు వేస్తావా అంటూ గొడవకు దిగింది. ఆ తర్వాత హిందూ కుటుంబం క్షమాపణలు చెప్పింది. ఆ 11 సంవత్సరాల వయసున్న బాలికతో కూడా క్షమాపణ చెప్పించారు. కానీ ఆ మహిళ అంతటితో ఆగకుండా తన బాబాయి, తన కుటుంబ సభ్యులందరికీ ఫోన్ చేసింది. వాళ్ళంతా వచ్చి ఒక్కసారిగా ఒక 20-25 మంది సమూహం, ముస్లిం కుటుంబాలకు చెందిన వాళ్ళు హిందూ కుటుంబం మీద దాడి చేసి బైక్ స్టాండ్ వేస్తున్న తరుణ్ కుమార్ని, అలాగే తన కుటుంబంలో ఉన్నటువంటి తన బంధువులందరినీ చితకబాదారు. తరుణ్ కుమార్ కాస్త బలంగా ఉండడంతో అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశాడు. తనని తాను రక్షించుకోవడానికి, కుటుంబాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ గ్రూపు ఇంకా రెచ్చిపోయింది. తనని కింద పడేసి చితకబాది రాళ్లతో తల మీద మోదారు. అంత దారుణంగా కొట్టి అతన్ని చంపేశారు. ఆ తర్వాత కేసులు నమోదయ్యాయి. 8 మందిని అరెస్ట్ చేశారు. అలాగే చనిపోయిన తరుణ్ కుమార్ తండ్రి మెమరాజ్ ప్రధాని నరేంద్ర మోదీకి, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారికి లేఖ రాశారు. ఖచ్చితంగా ఈ దుర్మార్గులకు శిక్ష పడాలి, నా కొడుకుని చంపేశారు అని. అలానే ఈ హిందూ కుటుంబానికి, ముస్లిం కుటుంబానికి ఈ గొడవ ఈ రోజు స్టార్ట్ అయింది కాదు. 12 సంవత్సరాల క్రితం హోలీ రోజు కూడా ఇలానే గొడవ జరిగిందంట. ఆ తర్వాత హిందూ కుటుంబం ఏదైనా పండుగలు సెలబ్రేట్ చేసుకుంటుంటే పక్కనే ఉన్నటువంటి వీరి కుటుంబం వారి మీద గుర్రుగా ఉండేవారు. ప్రతిసారి ఏదో విధంగా గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేసేవారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీరి ఇరు కుటుంబాల మధ్య గొడవలు అనేవి హోలీ పండుగతో మొదలైంది కాదు, అంటే ఎప్పటి నుంచో ఉంది. వీళ్ళు ఎప్పుడో రాజస్థాన్ నుంచి వచ్చి స్థిరపడినటువంటి కుటుంబాలట. సుమారు 60 సంవత్సరాలు అవుతుంది. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ జేజే కాలనీలో ఉంటారు వీళ్ళు. అయితే ఆ వీధిలో ఉన్నటువంటి ముస్లిం కుటుంబానికి ఎప్పటి నుంచో పరిచయాలు ఉండడం, అలాగే వాళ్ళు ఎక్కువ మంది సమూహం ఉండడంతో ఆ ఏరియా అంతటినీ తమ అండర్లో ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని కూడా అక్కడ ఉన్న వాళ్ళు తెలుపుతున్నారు. అంటే వీళ్ళు ఎక్కువ మంది ఉంటే తక్కువ మంది ఉన్నవాళ్ళు భయపడాలి. తక్కువ మంది ఎందుకు భయపడాలి? తక్కువ మంది ఉంటే వారి పండుగలు వాళ్ళు చేసుకోకూడదా? ఇప్పుడు దేశవ్యాప్తంగా ముస్లిమ్స్ తక్కువ మందే ఉన్నారు, కానీ వాళ్ళ పండుగలు వాళ్ళు చక్కగా జరుపుకుంటారు. మసీదులో మైకు పెట్టి నిత్యం నమాజ్ చేస్తారు, డైలీ 3 సార్లు లేదా 5 సార్లు. ఎప్పుడైనా ఎవరైనా అబ్జెక్షన్ చెప్పారా? రంజాన్ వస్తే వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటారు, ఎవరైనా అబ్జెక్షన్ చేశారా? రంజాన్కి హలీం తయారు చేయడానికి బట్టీలు పెడతారు, వీధికి 4-5. ఎవరైనా అబ్జెక్షన్ చెప్పారా? కానీ వాళ్ళు మాత్రం ఎదుటి వాళ్ళు పండగ సెలబ్రేట్ చేసుకుంటే భరించలేరు. అందరి గురించి మాట్లాడట్లేదండి, నేను ముస్లిం సోదరులు అందరి గురించి చెప్పట్లేదు. కొంతమంది మన జీవితంలో ఎదురైన వ్యక్తుల గురించి మాత్రమే చెప్తాను. ఎందుకంత పైగా ఈ జరిగిన ఘటనలో 11, 12, 15, 14 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారట. అందులో ఒక మైనర్ పిల్లాన్ని కూడా అరెస్ట్ చేశారు.
అంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచే హిందువుల మీద ద్వేషాన్ని నూరిపోస్తున్నారు. ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ పాకిస్తాన్కి జై అంటారు. అలానే ఈ దేశంలో ఉంటూ బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరిగితే కనీసం స్పందించరు. ఇరాన్లో సుప్రీం లీడర్ చనిపోతే సపోర్ట్ చేస్తారు. దీని మీద నేను కొన్ని వీడియోస్ కూడా చూశాను. ముస్లిమ్స్ కూడా ఎన్నోసార్లు బంగ్లాదేశ్ వాళ్ళ కోసం ప్రొటెస్టులు చేశారట. హిందువులు ఎవరైనా చనిపోతే ముస్లిమ్స్ సంఘీభావం తెలుపుతూ సంతాపాలు తెలియజేస్తారంట. ఓకే, ఐ అగ్రీ, నేను కాదన్ను. ఎంతమంది తెలియజేస్తున్నారు? ఎంతమంది ముస్లిమ్స్ దేశంలో జరుగుతున్న అరాచకాలను అడ్డుకోగలుగుతున్నారు? కొంతమంది మాత్రమే మానవతా దృక్పథంతో స్పందిస్తున్నారు. మరి మిగిలిన వాళ్ళు ఎందుకు స్పందించడం లేదు? మహమ్మద్ అనేవాడు రైసిన్ అనే విష పదార్థం తయారు చేశాడు. ఎంతమంది ముస్లిమ్స్ ఖండించారండి? చాలా తక్కువ మంది రెస్పాండ్ అయ్యారు. బంగ్లాదేశ్లో హిందువులు చనిపోతుంటే ఎంతమంది ఖండించారండి? చాలా తక్కువ మంది ఖండించారు. 1% కూడా ఖండించాలి. అదే ఇరాన్లో సుప్రీం లీడర్ చనిపోతే దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిమ్స్ అందరూ చేశారు. మరి అప్పుడెందుకు చేయలే దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిమ్స్? అదే వలీ అనే అతను కోవాబన్ ఇష్యూ జరిగితే హిందువులంతా ఖండించారు. హిందువులంతా ఏకస్వరంతో ఖండించారు. కుదిరినవాడు పోస్టులు పెట్టాడు, కుదరనివాడు రిపోర్టర్లతో మాట్లాడారు, డిబేట్లు పెట్టారు, కానీ వలీకి న్యాయం చేశారు. అలా ఈ దేశంలో హిందువుకి న్యాయం జరుగుతుందా? ఎక్కువ మంది ఉన్నారు కదా హిందువులు, 100 కోట్ల మంది హిందువులు ఉన్నారని అర్నబ్ గోస్వామి గొంతెత్తి చెబుతున్నాడు. జాగ్రత్తగా ఉండండి జగన్ అని వార్నింగ్ ఇస్తున్నాడు. మరి హిందువులకు ఎందుకు అన్యాయం జరుగుతుంది? అంటే చట్టాలు అలా సవరించబడ్డాయి. మన రాజ్యాంగం అలా ఉంది. ప్రజాస్వామ్యంలో ఉన్న నియమ నిబంధనలు అలా ఉన్నాయి. వాటన్నిటిని సవరించాల్సిన అవసరం ఉంది. హిందువులకు ప్రత్యేకమైనటువంటి న్యాయాలు తీసుకురండి, హిందువులకు ప్రత్యేకమైన వెసులుబాటు కల్పించండి అని నేను అన్నాను. కానీ అందరికీ సమానమైనటువంటి వెసులుబాట్లు ఉండాలి. అందరూ స్వేచ్ఛగా గాలి పీల్చుకునేటువంటి స్వతంత్రం కావాలి. ఏ వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తికి శిక్ష పడాలి. జరిగిన ఇన్సిడెంట్లో హిందూ తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించండి. ఒక ముస్లిం తప్పు చేస్తే ఉపేక్షించొద్దు, శిక్షించండి. కానీ మైనారిటీలనే ఉద్దేశంతోనో లేదా వారి ఓటు బ్యాంకింగ్ కోసమో రాజకీయాలు చేయొద్దండి. ఇక్కడ నేను కోరుకునేది అది ఒకటే. అలానే ఈ దేశంలో ముస్లింకి అన్యాయం జరిగితే ఫస్ట్ స్పందించేది హిందువే. బెస్ట్ ఎగ్జాంపుల్ వలీయే. నేను పొద్దాక చెప్పాల్సిన అవసరం లేదు. అతనికి సుమారు 60-70 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇచ్చింది ఎక్కువ మంది హిందువులే. క్రిస్టియన్ ముస్లిమ్స్ ఎవరు స్పందించలేదు. హిందువులు అతనికి విరాళాలు ఇచ్చారు, అతనికి సపోర్ట్ చేశారు. ఈవెన్ నాలాంటి వ్యక్తులు కూడా ఎన్నోసార్లు వలీకి సపోర్ట్ చేస్తూ వీడియోస్ చేశారు. కొంతమంది కాదన్నా వద్దన్నా ఆ పరిస్థితి అట్లాంటిది. అక్కడ చూసాం మనం. అతను నిజంగా తప్పు చేస్తే మనమే ఖండిద్దాం. కానీ న్యాయం ఉంది కదా. ఇక్కడ హిందువులు కులాలు మతాలు చూడడం లేదు, న్యాయం అయితే మాట్లాడుతున్నారు. సో అది హిందువుకు ప్రమాదంగా మారే అవకాశం ఉంది. కానీ వేరే మతాల వాళ్ళు అలా ఉంటున్నారంటే లేదు, వారికి మతమే ముఖ్యం. సో మనం గమనించాల్సిన అవసరం ఉంది. అసలు ఈ హోళీ ఎలా జరుగుతుంది? హోళికాను సంహరించినందుకు హోళీ చేసుకుంటున్నామా? మనుషులే రాక్షసుల్లా మారి చాటి మనుషులను సంహరిస్తున్నందుకు హోళీ చేసుకుందామా? హోళీ అనాలా, బలి అనాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.